కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల వాగ్వాదం జరిగింది. అయితే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో 5వ వార్డు కౌన్సిలర్ హమాన్ ఇతర కౌన్సిలర్లపై వ్యక్తిగత దూషణలు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేశారని టీడీపీ కౌన్సిలర్ల నాయకులు ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో టీడీపీ నాయకులు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రజల సమస్యలు జకాతా వసూళ్లపై మాట్లాడుతుంటే మమ్ములను గొర్రెలని నోరు భద్రమని తలకాయ తీస్తానని మాట్లాడడం వైసీపీ నాయకులు వంశీ ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఇలా మాట్లాడడం వల్ల వారి పరిస్థితి ఈరోజు ఎలా మారిందో ప్రజానికం చూస్తుందని, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి పరిస్థితిని ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. మా నాయకులు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఇలాంటి వాటిని ప్రోత్సహించరని, మరి మీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక జగన్ ఇలాంటి మాటలు ప్రోత్సహిస్తారా అంటూ మండిపడ్డారు టీడీపీ నాయకులు. మేమనుకుంటే మీకన్నా బాగా మాట్లాడగలం, చేతల్లో చూపించగలం, కానీ మా నాయకుడి స్వభావం అది కాదంటూ వచ్చే నెల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలంటూ, లేని పక్షంలో మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి రానివ్వమని హెచ్చరించారు టీడీపీ కౌన్సిలర్లు నాయకులు. అంటే మేము సిద్ధం. నువ్వు మళ్ళీ కౌంటర్ అంటే దానికి రెట్టింపు చేస్తాం. నువ్వు తలకాలు చేస్తానంటే నీకన్నా నాకు విద్యలు బాగా తెలుసు. ఆ విద్యలు నేను ఉపయోగిస్తాను. దానికి ఏ విధంగా చేయాలో మాకు తెలుసు. ఆ విధంగా మా నాయకుడు బివి మోహన్ రెడ్డి సార్, బివి జయనాగేశ్వర రెడ్డి సార్, ఇది రంగులొద్దు, కొట్లాడొద్దు, ఎమ్మెల్యేలు చాలా సాఫ్ట్, వాళ్ళు చేసినట్లు మేము చేయరాదు అనే కాన్సెప్ట్ ఉంది. అభివృద్ధి ఈరోజు అభివృద్ధి జరిగిందంటే మా వార్డులో 4 ఏళ్ళ నుంచి నేను రోడ్డు కోసం చెప్తున్నాను, రోడ్డు అడుగుతున్నాను. దానికోసం నేను వైసీపీ పార్టీ చేంజ్ అయింది, కానీ రోడ్లో నాకు డ్రైనేజ్ కావాలని అడిగి ఇంతకుముందు గతంలోనే రాజీనామా చేయను. ఈరోజు సార్ మూలంగా పండగ సందర్భంగా రంజాన్ పండుగ ఉంది, అందరు ముస్లింస్ ఉంటారని రోడ్ వేపిస్తున్నారు సార్. 4 ఏళ్ళ నుంచి కాలేని పని ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ అది ఎవరి వల్ల? వైస్ చైర్మన్ వల్ల. వైస్ చైర్మన్ చేసిన అరాచకాలు, వైస్ చైర్మన్ చేసిన ఘనత ఈరోజు మీ నాయకుడికి సీట్ లేకుండా, ఇన్ఛార్జ్ లేకుండా తిరుగుతుంది. అది నీ మాట ఇన్నిందే. ఈరోజు సీట్ లేదు, ఇన్ఛార్జ్ లేదు. నీకు నమ్మిన నాయకులు రోడ్ పాలన చేసినావు, అదే రోడ్ పాలన చేసినావు. ఈ గవర్నమెంట్ లోనే చేసే అరాచకాలు, నువ్వు చేసిన ప్రతి ఒక్క పని జట్ట తీయమంటేనే తీయనికి రెడీ. నువ్వు సిద్ధమా? నీ పాలనలో ఏమేమి జరిగినావు, ఎంతమంది చట్ట కేసులు ఉన్నావో, నీ ఎన్ని ఉన్నావో మా తోటి కౌన్సిలర్ని చెప్తారా? ఆ దమ్ము ఉందా? ఏమేమి తలకాయలు తీస్తానంటావు. ఈ దానికి మా కౌన్సిలర్ని పట్టదా? అరే అధికారం నీ చేతిలో, చెప్పు చేతుల్లో ఉంటే ఈరోజు చూడు, పాత కమిషనర్ ఆదంలోనే ఉన్నారు, ఆయన పేరు కృష్ణ, ఆయన ఎవరు పాలన పోయినాడు. ఈ అరాచకాలు చూడలేక నేను ఉద్యోగం కరెక్ట్ చేస్తానని పోయినాడు. సిఐ నాయక్ సిఐ ఏడున్నారు? నీ మాట లేదంటే నేను తీపిసి చెప్పు చేతుల్లో నీకు అధికారులు, నీ నాయకులు నీ మాట వింటుంటే ఆ మన మాట వింటుంటారా? కమిషనర్ గాని, ఎంఆర్ఓ గాని, సిఏ గాని నీ మాట మాట్లాడితే గొర్రెలకు మాట్లాడుతూ అంటావు, మా కౌన్సిలర్లకి గొర్రెలు అంటావు. నువ్వు నీకు ఏం సమాధానం అడుగుతున్నాము? జకాత్ డబ్బుల గురించి అడిగినప్పుడు నువ్వు సమాధానం కరెక్ట్ ఇస్తే నువ్వు నిజాయితీ పడతావు. నువ్వు డబ్బులన్నీ మున్సిపాలిటీ కట్టినా మొత్తం దొబ్బేసి నీ లెక్క ఎవరు చెప్పాలా? మేము అడిగినప్పుడు కమిషనర్ సార్ మాకు చెప్పాలా? నువ్వు దానికి అడ్డం పడి కాసి ఆ వార్డులో అభివృద్ధి జరగట్లా, నువ్వు ఇబ్బంది పెట్టి కాసి కౌన్సిల్ బెల్లు కొట్టి చైర్మన్ సార్ పోతే ఎట్లా పరిస్థితి? ఇది పద్ధతి కాదు నజీర్. నువ్వు నెక్స్ట్ కౌన్సిలింగ్ వరకు మాకు క్షమాపణ చెప్పాలా. నువ్వు తప్పుగా మాట్లాడినావు. మేము ఇంతవరకు ఎవరికి ఇట్లా తప్పుగా మాట్లాడింది లేదు.
మా నాయకుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే వద్దు, ఎమ్మెగనూరు ప్రశాంతం ఉండాలా, ఎమ్మెగనూరు ప్రశాంతం ఉండాలనేది మా నాయకుడు లక్షణము. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరు ఇబ్బందుల్లో పడుకుంటానే లక్ష్యంతో మా జయరాజరెడ్డి సార్ గారు దూసుకొని పోతున్నారు. అది చూడలేక మీరు ఒరవలేక కల్కత్తిస్తున్నానే బుట్టాడకమని చెప్పిందే. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారా కల్కత్తి తీయాలని కలిసి? నీకు ఏ విధంగా చెప్తాను కల్కత్తిస్తున్నాను కలిసి? నీకు ఆ దమ్ముందే, కల్కత్తి దమ్ముందే? వాళ్ళు నాకు నీకు విశ్వరూపం ఏమో చూపిస్తాము, మేము తెలుసుకుంటే మేము కూడా ఏం చేయాలి చేస్తాము. నీకు నెక్స్ట్ ఇట్లా మాట్లాడినావు అనుకో, ఈసారి వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇదే పరిస్థితి వచ్చిందనుకో, పోసాని మురళీకృష్ణకి ఏం పరిస్థితి వచ్చింది, నీకు కూడా అదే పరిస్థితి వస్తుందని గట్టిగా నీకు ఆలోచిస్తున్నాం. సమన్యాయమైన నజీర్, ఇది పద్ధతే కాదు. నువ్వు మాట్లాడితే తలకాలు తీస్తానంటావు, తలకాలు తీస్తావా? మా ఎమ్మెల్యే తలకాలు తీసేవాడు కాదయా, అభివృద్ధి కావాలంటాడు. ఈ రోజు జనాలు చూస్తున్నారు ఎమ్మెల్యే జాతరలో ఎన్ని రోడ్లు, ఎన్ని లైటింగ్లు, ఎంత అభివృద్ధి జరుగుతుంది. పథకాల గురించి మాట్లాడతా. ఈ పథకాలు లేకుంటే రేపు వస్తాయి పథకాలు. పథకాలు కళ్ళ ముందర కనపడుతున్నాయా నీకు? అభివృద్ధి పథకాలు కనపడడం లేదా? రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి వార్డులో ప్రతి లైన్లలో రోడ్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు వేస్తున్నారు. మీకు కనపడడం లేదా? జనాలు పథకాల గురించి ఆలోచన లేదు, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. బియ్యం మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బియ్యం మోహన్ రెడ్డి, జయనాశ్వరెడ్డి సార్, మా సార్ గారు ఉంటాడు. మా గుర్తు చేసుకుని కూర్చునికి ఈయన డూప్లికేట్ పట్టాలు తయారు చేస్తున్నా అంటే, నేను డూప్లికేట్ పట్టాలు తయారు చేస్తుంటే ఎంఆర్ఎఫ్ వచ్చే అవసరం నాకు ఏముంది? నా ఇంట్లోనే తయారు చేస్తుంటున్నాను. ఇంతవరకు ఛాలెంజ్ చేస్తున్నా, నజీర్కి ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక పట్ట డూప్లికేట్ చేసినట్టు రేపే రాజీనామా చేయలేకుంటే నా తల్లిదండ్రులు నేను సరిగ్గా ఇది నిరూపించాలి నాకు ఖచ్చితంగా. నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడి కాసి నువ్వు ఏమేమి నాటకాలు చేసావు మాకు అన్ని తెలుసు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనం అనుకుంటే 24 గంటలు ఒకనాడు నువ్వు బయట తిరిగి మనం అనుకుంటే కానీ నీకు ఏంటికి అవసరం? నీకు నీ అయినా వారు వెళ్తే నువ్వు వెళ్తావు కౌన్సిలర్లో, మేము అధికార పార్టీ ఉంటే మనం ఒకరు చేస్తావు నువ్వేమన్నా. ఇంకా నువ్వు అదే మోజులో ఉండవంటే నీ కథ చూస్తాం. మాకు కూడా మామూలు తగ్గించడం లేదు. నీకేమంతా పొంగురని మాట్లాడతావు. మా కౌన్సిలర్ పేరు పెట్టి 5వ వార్డు కౌన్సిలర్ అమానులు అన్నాక పేరు పెట్టి అంటావు నువ్వు. అనే మొగోడా నువ్వు? రాను మొగోడైతే బయటకు వచ్చాను, నీకు అదేమో తెలుస్తామమ్మా అనుకుంటది కూడా. నువ్వు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండి మా అమ్మల గారికి, మా కౌన్సిల్ కి అందరూ క్షమాపణ చెప్పి నువ్వు కౌన్సిల్ రావాలా. లేదంటే మళ్ళా నువ్వు కౌన్సిల్ కి వచ్చావు అనుకో, నీ ఖాతా చూసాం జరగదు కూడా. నీ జాగ్రత్త ఉండు. నువ్వు హుషారు బాగుండా హుషారుగా లేకపోతే నీకు అందరికీ మనం చూస్తాము. నువ్వే పెద్ద జాతీయ నాయకుడు కాదు నువ్వు. అన్నిగా నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ ఎవరు మనం అక్కడ సమాధానం చెప్పాల్సింది నువ్వు అవునుగా చెప్పాల్సింది మా కమిషనర్ చెప్తాడు, చైర్మన్ చెప్తాడు. నువ్వు ఎవరు చెప్పనీగా మాకు సమాధానం? నిన్ను అడిగినామా నువ్వు తిన్నావా? 24 లక్షలు నువ్వు తినేనా? తిన్నోడు చెప్తాడు, తినేదాన్ని కమిషనర్ చెప్తాడు మాకు దానికి సమాధానం. నువ్వు దొంగ కంటే నువ్వు తినేదాన్ని నువ్వు వేసుకొని సిక్స్ గురించి మాట్లాడతావు. నువ్వు సరే తలకాయలు తీస్తాం, ఏదేదో వాగుతుండవు. నువ్వు రాబోయే రోజుల్లో ఇప్పుడు పోయారు వంశీ, పూసాని, తర్వాత ఎమ్మెగనూరులో నీ వంతు కావచ్చు. దయచేసి చెప్తున్నాం, ఆ తలకాయలు తీసేది ఆ విషయాలు ఈ విషయాలు నీకేం కొత్త కావచ్చు. మా ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అది మేము చేసి చూపిస్తామని చెప్పి ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాం. గారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి నాయకుల్ని మీరు వెనక పెట్టుకుంటే మాత్రం రాబోయే రోజులు కూడా ఎమ్మెగనూరు వదిలే పరిస్థితి వస్తుంది. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రశాంతతని కోరుకుంటారు. మా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఒకటే కోరుకునేది ఎమ్మెగనూరు ప్రశాంతత. ఇటువంటి చిల్లర నాయకుల్ని మీరు వెనక పెట్టుకొని ఇటువంటి అనుచిత వాక్యాలు చేపిస్తే మాత్రం అన్ని విధాలుగా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయనకు తిరిగి తల తీస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి ప్రకటిస్తాను. ఈ తల తీయడము చేసుకుంటే మా ఎమ్మెల్యే గారు మీకు అనుకుంటే 2 నిమిషాల్లో మీకు మురళి కృష్ణ చేస్తారు. ఏంది మీరు కానీ